హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి ఇక్కడ చూస్తున్నారుగా ఒక మోషన్ సెన్సార్ లైట్ అయితే తయారు చేశాను. మోషన్ సెన్సార్ యూజ్ చేసి ఈ వీడియోలో దీన్ని ఎలా తయారు చేస్తానో పూర్తి డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఫస్ట్గా నేను ఒకటి PIR సెన్సార్ అయితే తీసుకున్నాను. దీనికి 3 టర్మినల్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు 3 టర్మినల్స్కి వైర్స్ని అయితే సాల్డరింగ్ చేసుకుందాము. మనము బ్లాక్ కలర్ అనేది రైట్ సైడ్ లాస్ట్కి పాజిటివ్ టర్మినల్, మిగిలిన 2 ట్రాన్సిస్టర్కి ఇచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇది BC547 ట్రాన్సిస్టర్. దీనికి ఒక చిన్న PVC ప్లాస్టిక్ ముక్కనైతే బేస్గా నేను వాడుతున్నాను. దీనికి గమ్మి అతికిస్తున్నాను. ఇప్పుడు ఒక PVC షీట్ని అయితే స్క్వేర్ షేప్లో తీసుకొని దీనికి మన సెన్సార్ను అంటించుకునేలా చూసుకోవాలి. ఇప్పుడు నేను ఒక PVC షీట్ని మన సెన్సార్ సెట్ అయ్యేలా V షేప్లో ఒక స్టాండ్ లాగా తయారు చేసుకొని దీంట్లో ఫిట్ చేస్తున్నాను. ఇక్కడ ఫిట్ అయింది. దీన్ని గమ్మేసుకొని నేను కింద అతికించుకుంటాను. ఇక BC547 ట్రాన్సిస్టర్ని నేను వెనకాల స్టాండ్ చేస్తున్నాను. ఇక్కడ గమ్మేసుకొని దీన్ని కూడా ఇక్కడ అంటించుకుంటున్నాను. ఒక 5 వోల్ట్ రిలేని అయితే తీసుకున్నాను. ఈ రిలే మనకు ఇక్కడ స్టాండ్ చేసుకుని BC547 ట్రాన్సిస్టర్ పక్కన గమ్మేసుకొని దీన్ని కూడా ఇక్కడనే అంటించుకుంటున్నాను. కనెక్షన్స్ మీకు ఈజీ ఫ్రెండ్స్. సర్క్యూట్ డయాగ్రామ్ మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే మన కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేస్తాను, చూడండి. ఛార్జింగ్ మాడ్యూల్ అయితే కావాలి ఫ్రెండ్స్. మనకు ఇది ఒక 5 వోల్ట్స్ అవుట్పుట్ ఇస్తుంది. మనకు 220 వోల్ట్స్ ఇన్పుట్ తీసుకొని ఇక్కడ నేను గ్లూ గమ్తో అంటించుకుంటున్నాను. రిలేకి ఒక డయోడ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ డయోడ్ని నేను రిలేకి మధ్యలో సాల్వింగ్ చేస్తున్నాను. మన ఛార్జింగ్ మాడ్యూల్ నుంచి వచ్చే నెగిటివ్ పాయింట్ BC547 ట్రాన్సిస్టర్కి ఇస్తున్నాను. అలాగే పాజిటివ్ వైర్ని అయితే నేను రిలేకి ఇస్తున్నాను. బల్బు హోల్డర్ ఫిట్ చేసుకొని నేను ఒక ప్లాస్టిక్ షీట్తో ఇలా స్క్వేర్ షేప్లో చేసుకున్నాను. ఇందులో హోల్డర్ని అయితే ఫిట్ చేస్తున్నాను. బల్బ్ హోల్డర్కి నేను కనెక్షన్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడ చూడండి, బల్బుకు నేను కనెక్షన్స్ అయితే ఇచ్చేటప్పుడు మన ఛార్జింగ్ మాడ్యూల్కి కూడా బల్బుకి ఇచ్చే కనెక్షన్స్ని ఇస్తున్నాను. ఎందుకంటే రెండింటికి ప్యారలల్గా కరెంట్ వెళ్ళాలి కాబట్టి. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల మనకు 220 వోల్ట్స్ అవుట్పుట్తో మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. అలాగే 220 వోల్ట్స్ అవుట్పుట్ తీసుకొని మన ఛార్జింగ్ మాడ్యూల్ 5 వోల్ట్స్ కింద కన్వర్ట్ చేసి దాన్ని సెన్సార్ సర్క్యూట్స్కి అయితే పంపిస్తుంది. బల్బుకి ఇచ్చే ఒక టర్మినల్ని అలాగే ఛార్జింగ్ మాడ్యూల్ టర్మినల్ని రెండింటిని కలిపి రిలే మధ్యలో సాల్డరింగ్ చేస్తున్నాను. ఇది రిలే స్విచ్ అయినప్పుడు, సెన్సార్ ద్వారా స్విచ్ అయినప్పుడు మనకు బల్బును అనేది కంట్రోల్ చేస్తుంది. ఈ హోల్డర్ని ఇప్పుడు నేను గమ్మేసి అంటిస్తున్నాను. చూసారు ఫ్రెండ్స్, ఇది మన మోషన్ సెన్సార్ లైట్ అయితే కంప్లీట్ అయిపోయిన సర్క్యూట్. ఇప్పుడు దీన్ని మనం టెస్ట్ చేసి చూద్దాము. ఫ్రెండ్స్, నేను దీన్ని బయట పెట్టిన, మా ఇంటి బయట డోర్ పైన పెట్టిన. ఇక్కడ మనం దగ్గరికి వెళ్ళగానే ఆటోమేటిక్గా వస్తుంది, చూడండి. మళ్ళీ మనం అటు వెళ్తే ఆఫ్ అవుతుంది. ఇవాళ వీడియో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగా వర్క్ అవుతుందో. వీడియో కూడా చాలా బాగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.